నమస్కారం అండి. నేను మీ అనిల్ కుమార్ రెడ్డి మందల. చాలా రోజులైతుంది యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయక. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణాలు ఏంటంటే, జీవితంలో ఏ మనిషి కావాలనుకునే కష్టాలకు పోడు, కావాలనుకునే నష్టపోడు. కానీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దాన్ని సవాలు చేస్తూ జీవితం మీద పోరాడాలనే ఒక దృఢ సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా అనుకున్న లక్ష్యాన్ని గురించి ముందుకు పోవాలనే ఆలోచనలోని ఎన్నో కోల్పోవడం జరుగుతుంది. ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నా, మీ ముందు ఉండి మాట్లాడుతున్నా అంటే నేనంత ఆనందంగా ఉన్నా అని అనుకుంటూ ఉంటారు. కానీ భవిష్యత్తు ఏంటంటే, నేను ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను చవి చూసినాను. కానీ ఆ చూసిన కష్టాలకు, నష్టాలకు ఒక దృఢ సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతోటి, ఒక ముందడుగు వేయాలన్న ఆలోచనతోటి ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మనిషి బాగున్నప్పుడు ధైర్యంగా ఉండగలుగుతాడు. కానీ కొన్ని సందర్భాల్లోని సంఘటనల ఆధారంగా కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా ధైర్యం సన్నగిలుతుంది. ఆ ధైర్యానికి మనోధైర్యం అందించాలన్న ఆలోచనతోటి ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క సందేశాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, నేను నా రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, లేకుంటే అంటే రాజకీయంలోనే నేను ఇన్ని రోజులు ఉన్న రాజకీయ జీవితం కానివ్వండి, వ్యక్తిగత నా కుటుంబ జీవితంలో కానివ్వండి, నేను ఎదుర్కొంటున్న సమస్యలు అంటే ఇన్ని రోజులు చేసిన పనులు, దాని గురించి మీకు వివరణాత్మకంగా చెప్పాల్సిన సమయం కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషికో చరిత్ర ఉంటుంది. కొంత మంచి పనులు చేస్తే మంచి చరిత్ర ఉంటుంది. కొందరు ఇతర కార్యక్రమాలు చేసినా కూడా, దౌర్జన్యాలు చేసినా కూడా వాడిని కూడా ఒక చరిత్ర ఉంటుంది. కానీ భవిష్యత్తు మంచిగా ఇన్ని రోజులు కష్టాల్లో ఉన్నా, కష్టపడ్డా, వ్యక్తిగత మా కుటుంబం గురించి కానివ్వండి, లేకుంటే నేను నమ్మిన నా సిద్ధాంతాలు నా కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, నేను పడ్డ కష్టాలను మీకు వివరణాత్మకంగా పత్రికా ముఖంగా నేను మీకు తెలియజేస్తానని ఈ సందర్భంలో ఈ యొక్క వీడియో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కష్టాలు అనేవి ఈరోజు కొత్త కాదు. గత 4.5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇవన్నీ కావాల్చుకొని ఎదుర్కొంటూ వస్తున్నాను. దాని గురించి అందరికీ తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మంచి అనేది అందరికీ, ఒక వార్త అందరికీ దగ్గరికి పోదు. చెడు అనేది చెప్పినా కూడా గోడ పక్కన నిన్నోడు దేశానికి మొత్తం చెప్పగలుగుతాడు. కానీ మంచి అట్లా కాదు. మంచి మాత్రం వ్యాపించది, త్వరగా వ్యాపించది. చెడు మాత్రం తొందరగా వ్యాపిస్తుంది. అయినప్పటికీ నేను ధైర్యంగా, నాకు కొద్దిగా ధైర్యం, ఇన్ని సంవత్సరాలు నేను ధైర్యంగా ఉండగలిగిన. కానీ కొన్ని సందర్భాలు ఆ ధైర్యం సన్నగిలుతుంది అన్నప్పుడు, ఆ ధైర్యంతో అంటే నాకున్న అనుభవాలను మీతో పంచుకున్నప్పుడే ఇంకా అడిషనల్గా నాకు ధైర్యం ఆడవుతుందని నేను అనుకున్నా. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరితో ముచ్చటించాలని ఈ యూట్యూబ్ ద్వారా ఈ వీడియో సందేశాన్ని మేము పంపిస్తున్నాను. త్వరలో పత్రికా ముఖంగానే మేము ముందుకు వస్తాను. రాజకీయ పరంగాను మరియు నా కుటుంబ పరంగా నేను చేసిన పనులేంటి, కష్టాలలో ఏ రకంగా ఎదుర్కొన్నాను అనేది సమాజానికి అందరికీ తెలవాలి. తెలిసినా తెలియకపోయినా కూడా చేసిన పనిని చెప్పుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే చరిత్ర ఏం చెప్తుందంటే, చేసిన పనులు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాల్లో అన్నీ తగ్గి ఉంటే కాదు. కొన్ని సందర్భాల్లో ఒక అడుగు ముంగడికేసి రావాలి. ఆ ముందేసే అడుగే రేపు మీ ముందు రాజకీయ పరంగాను వివరిస్తాను, తర్వాత నా వ్యక్తిగత కుటుంబం గురించి వివరిస్తాను. ఈ రెండింటిని అనుగుణంగా తర్వాత చేసే పని ఏదైతే ఉన్నదో ఆ పని పరంగాను ఒక ముందడుగు వేసే విధంగా మీ అందరికీ పత్రికా ముఖంగా నేను వివరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మందల అనిల్ కుమార్ రెడ్డి. థ్యాంక్ యూ.